ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో కామన్గా దొరికే స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. నాకు తెలిసి మన జనరేషన్లో పానీపూరి ఇష్టపడని వాళ్ళే ఉండరు, ఎవరన్నా ఉన్నారా అసలు? అండ్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళ గురించి అయితే అసలుకే చెప్పక్కర్లేదు. అందరూ దొబ్బి తినడమే కానీ అసలు ఈ పానీపూరి ఎలా ఒరిజినేట్ అయిందని ఎప్పుడైనా తెలుసుకోవడానికి ట్రై చేశారా? పానీపూరి మగధ రాజ్యం అంటే ప్రెసెంట్ డే బీహార్లో ఒరిజినేట్ అయిందంట. అండ్ మహాభారతంలో ద్రౌపది ఉంటారు కదా, ద్రౌపది ఈ డిష్ ని కనిపెట్టారు అని కూడా కొంతమంది చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కుంతీదేవి ద్రౌపది దేవికి ఒక ఛాలెంజ్ ఇచ్చిందంట, వాళ్ళ పిల్లలందరికీ స్క్రాచ్ నుంచి ఏదైనా ఫుడ్ ఐటమ్ చేసి పెట్టమని. కానీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ ఆలూ సబ్జీ ఉండడం వల్ల ద్రౌపది దేవి పిండితోటి పూరిల్లా చేసి అందులో ఈ ఆలూ సబ్జీ పెట్టి ఇచ్చింది అంటారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే రాజ్ కచోరీ చేసే ప్రాసెస్ లో ఆ కచోరీకి కావాల్సిన పూరి సైజు చిన్నగా రావడం వల్ల దాని నుంచి పానీపూరి పుట్టుకొచ్చిందని చెప్తారు. అండ్ ఓవర్ ద ఇయర్స్ ఆ పానీలో మనం కావాల్సిన ఫ్లేవరింగ్ అంతా యాడ్ చేసుకుని టేస్ట్ మోడిఫికేషన్ చేసామంటారు. ఏది నిజమో మరి మీకు ఇంకేదైనా థియరీ తెలిస్తే కమెంట్ చేయండి.